సుప్రీం హీరో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గత ఏడాది విరూపాక్ష మూవీతో కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తేజు యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకుని హీరోగా సాయి ధరమ్ తేజ్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా తర్వాత మామ పవన్ కళ్యాణ్తో కలిసి బ్రో సినిమాలో నటించాడు. సముద్రకని డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. కానీ సినిమాలో తేజు యాక్టింగ్కు మంచి మార్కులు పడ్డాయి. బ్రో మూవీ తర్వాత సంపత్ నందితో గాంజా శంకర్ అనే సినిమాని అనౌన్స్ చేశాడు తేజు. ఆ మధ్య ఈ మూవీకి సంబంధించిన చిన్న గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యింది. అందులో సాయి తేజ్ మాస్ మేకోవర్ మెగా ఫ్యాన్స్ని ఆకట్టుకుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నాగవంశీ నిర్మించాల్సిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. అందుకు కారణం సాయి ధరమ్ తేజ్ అని టాక్ వినిపిస్తుంది. మ్యాటర్ ఏంటంటే గాంజా శంకర్ కోసం తేజు రెమ్యునరేషన్గా 15 కోట్లు డిమాండ్ చేయడంతో ఈ సినిమా ఆగిపోయిందంటూ ఫిల్మ్ సర్కిల్లో ప్రచారం ఊపందుకుంది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం లేదట. రెమ్యునరేషన్ ఓకే అనుకున్న తర్వాతే సాయి ధరమ్ తేజ్ ప్రాజెక్ట్పై సైన్ చేశాడు అని ఆ తర్వాత అఫీషియల్గా అనౌన్స్ చేశాడని తెలుస్తుంది. మరోవైపు ఈ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని, కాకపోతే సినిమా నుంచి హీరోయిన్గా పూజా హెగ్డే తప్పుకుందని సమాచారం. ఈ మూవీలో హీరోయిన్ ఎక్కువ కాలం జైల్లో ఖైదీగా కనిపించాలట. అది కూడా వైట్ సారీలో కనిపించాల్సి ఉంటుందట. గ్లామరస్ రోల్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించని పూజా హెగ్డే ముందుగానే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై కూడా ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తంగా సాయి తేజ్ లేటెస్ట్ మూవీ గాంజా శంకర్పై రకరకాల రూమర్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టడంతో ఫ్యాన్స్ సైతం ఏది నిజమో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి మూవీ టీం దీనిపై క్లారిటీ ఇస్తుందేమో వేచి చూడాలి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.